రోజు గంటల పాటు కూర్చుని పనిచేస్తారా? ఏళ్ల తరబడి అలాగే పనిచేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఎందుకంటే అలా కూర్చుని చివరకు అలాగే పోతారని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. పలు అంతర్జాతీయ పరిశోధనలు తేల్చిందేమంటే రోజుకు 3 గంటల పాటు కూర్చునే వారితో పోల్చితే 6 గంటలు అంతకన్నా ఎక్కువ సమయం కూర్చుని పనిచేసేవారు వచ్చే 15 ఏళ్లలో చనిపోయే అవకాశాలు 40% ఎక్కువగా ఉన్నాయట. అంతేకాదు రోజు 2 గంటలు అంతకంటే ఎక్కువసేపు అలాగే కూర్చుని ఉండటం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ 20% మేర తగ్గుతుంది. ఏళ్ల తరబడి గంటల పాటు కూర్చుని పనిచేయడం వల్ల శరీరంపై పడిన ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే రోజుకు గంట పాటు వ్యాయామం చేసినా సరిపోదట. కేవలం ఒక్కరోజు అదే పనిగా గంటల తరబడి కూర్చుంటే చాలు. అది ఇన్సులిన్ పనిచేసే తీరుపై ప్రభావం చూపుతుంది. దీంతో మధుమేహం బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. ఎక్కువసేపు అలాగే కూర్చోవడం వల్ల కేలరీలను ఖర్చు చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. అంతేకాకుండా తక్కువ స్థాయిల్లో తాజా రక్తం ఆక్సిజన్ రావడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. వారంలో 23 గంటలు అంతకంటే ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారిలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువని పరిశోధనల్లో వెల్లడైంది. ఆఫీసులో గంటల కొద్దీ సమయం కూర్చున్న దానికి తోడు ఇంటికి చేరుకున్నాక టీవీలు, కంప్యూటర్ల ముందు గంటల తరబడి సిట్టింగ్ వేయడం ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతుందట. అందుకే లేవాలి. ప్రతి 2 గంటలకు ఒక్కసారైనా లేచి కదలాలి. పని మధ్యలో లేవడం, అటు ఇటు తిరగడం వంటివి చేయాలని పరిశోధకులు చెప్తున్నారు. దీనికి తోడు రోజు ఉదయం వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలని సూచిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.